భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగా ఎస్పీగా నియమితులైన రోహిత్ రాజ్ గారి ఆదేశాల మేరకు భారీ వాహనాలైన లారీలు ట్రాక్టర్లకు ఈరోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ కొన్ని ట్రాక్టర్స్ పట్టుకొని ఉన్నారు. మిగతా వివరాలు సిఐ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సిఐ గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు చెప్పండి, ఈ డ్రైవ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ తెలంగాణ స్టేట్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇలాంటి ట్రాక్టర్లు కానీ గూడ్స్ వెహికల్ కనుక పోతే వాటికి సరిగా స్టిక్కర్ లేక వాటి వెనుక నుంచి బండి కొద్దిగా డిమ్ముగా లైట్ ఉన్నా కూడా దాన్ని గుద్దుకొని యాక్సిడెంట్ అవుతూ ఉన్నది. ఆ యాక్సిడెంట్ను మనం దీన్ని నివారించాలంటే మనం అందా పట్టుకొని వీళ్ళకు ఆల్రెడీ ట్రాక్టర్కు అసలు డ్రైవర్లకు లైసెన్స్ ఉన్నాయా అని ఫస్ట్ చెక్ చేయవలసిన విషయం ఉంది. రెండో విషయం ఏంటిదంటే బండికి పొడుగు ఇంటూ వెడల్పు కనబడాలి. బండికి లెంత్ ఎంతో తెలియకుండా ఉండేసి దాన్ని ఆ ట్రాలీకి తలిగేసి చనిపోయిన వాళ్ళు చాలామందిని చూస్తున్నాం. అందుకని ఎస్పీ గారి ఉద్దేశం మేరకు ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చేసి ట్రాక్టర్లన్నీ పట్టుకొని వీటికి అన్నింటికి స్టిక్కర్ వేయించడం జరుగుతుంది. స్టిక్కర్ వేయించేసి మళ్ళీ అదేవిధంగా ఆ డ్రైవర్లకు కూడా సరిగా వారికి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న డ్రైవర్లు మాత్రమే ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడపకూడదు. అట్లా కనుక నడిపినట్టే వారి మీద చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ మైనర్ పిల్లలు కూడా ఛార్జ్ తక్కువ తీసుకుంటున్నారని వాళ్ళని కూడా డ్రైవర్లు పెడుతున్నారు. అలాంటివి కూడా నేరము. దాని మీద ఇట్లా జరిగినట్టయితే తనతో పాటుగా తన ఓనర్ మీద కూడా మేము కేసు రిజిస్టర్ చేయాల్సి వస్తుంది. మరి అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఉన్న స్టిక్కర్లు ఉన్నాయి. స్టిక్కర్ ఈ విధంగా వేయడం ముందు వెనకాల రెండు దిక్కులో పెట్టేస్తున్నాము. మరి ఇదో పాటుగా గూడ్స్ బండి వెహికల్ ఉన్నాయి, ట్రాలీ కానీ అలాంటి వెహికల్ కానీ ఆటోలు కానీ ప్రతి దానికి కూడా స్టిక్కర్స్ అన్ని పెట్టుకోవాలి, విజిబుల్గా ఉండాలి అనేది మా ఉద్దేశం. సార్, ఈ డ్రైవ్ మీరు ఎన్ని రోజులు నిర్వహిస్తారు సార్? ఈ డ్రైవర్ రోజు మేము ఉన్న రోజులు నిర్వహిస్తాం. దీనికి సంవత్సరం కొద్దిగా ఆదేశాల మేరకు చూస్తాము. రోడ్డు మీద ఏ వెహికల్కైనా స్టిక్కర్ కనబడలేదనుకో వాటిని ఖచ్చితంగా పట్టుకోవడం జరుగుతుంది. వాటికి తగిన చర్య తీసుకొని వాటి మీద ఫైన్ కూడా వేయడం జరుగుతుంది. సార్, ఓన్లీ ట్రాక్టర్స్ అయినా లారీలు కూడా ఉన్నాయా సార్? దీనిలో ట్రాక్టర్లు, ట్రాలీసు, ఆటో దాని గూడ్సులు వీటితో పాటుగా లారీలను కూడా అదే విధంగా చేస్తాము. ప్రస్తుతానికి ఈ చిన్న వెహికల్ 4 వీలర్స్ వరకు, 3 వీలర్స్, 2 వీలర్స్ వరకు మేము చర్యలు తీసుకుంటున్నాము. దీని తర్వాత కూడా 4 వీలర్స్, 6 వీలర్స్, 8 వీలర్స్ ఉన్న వాటి మీద కూడా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వచ్చినట్టయితే ఖచ్చితంగా వాటిని కూడా మేము నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాము. సార్, ఇవి గుర్తించడం కోసం మీరు ఏమన్నా స్పెషల్ టీమ్ని అపాయింట్ చేస్తారా, లేకపోతే మీరే చేస్తారా సార్? ఇక్కడ ఉన్న దాని లోపల ఇప్పుడు ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్కు ఒక్కొక్క టీం ఏర్పాటు చేసేసి ఎందుకని అమాయకులు అనవసరంగా లేనిపోయిన యాక్సిడెంట్లో చనిపోతూ ఉంటారు కాబట్టి వాళ్ళను మనం ప్రతిష్ఠించుకోవడానికి కొరకైనా మనం ఒక టీం ఫామ్ చేయాలని చెప్పేసి ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఒక్కొక్క టీం ఫామ్ చేసేసి ప్రతి మండలంలో ప్రతి విలేజ్లలో తిరుగుకుంటూ వాళ్ళని మోటివేషన్ చేయడం జరుగుతుంది.